బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారు. అన్ని చాలా బాగానే వేస్తాడు. రైతు కానీ మామూలుగా ఏ పథకాలైనా బాగానే వేస్తాడు. కానీ అమ్మఒడి పథకం కొద్దిగా మొన్న విజయవాడ వచ్చి కొద్దిగా లాస్ అయిందని ఇంకా ఇలా వచ్చే నెల కాదు వేస్తా అన్నాడు. బాగానే చూస్తున్నాను. అంటే ఆయన 100 రోజుల పరిపాలన చూసారు కదా, అంటే 3 నెలలు గడిచిపోయాయి. ఆ 100 రోజుల్లో మీరు గమనించిన అంశాలు ఏంటి అసలు? 100 రోజులు అంటే మేడం గారు మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త పరిపాలన కదా, ఉండే కొద్దిగా బాగా చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో మీరు చూస్తున్నారు కదా ఉచిత బస్సు అని చెప్పేసి, అలా ఏపీలో కూడా పెడితే మరి ఏమైనా ఉంటుందా? పెడతారు. రేపు జనవరి కాంచి వచ్చే అమలు చేస్తారు. అంటే అలా పెడితే మరి ఉపయోగం ఉందంటారా? అంటే తెలంగాణలో ఉందండి, లేడీస్ కి ఇబ్బంది లేకుండా బాగుంటదండి. ఏదైనా బాగానే ఉంటుంది. ఓకే. అసలు ఇప్పుడు లడ్డు ఒకటి వివాదం జరుగుతుంది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? దాని గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం మారింది కదా, ఊరితే వాళ్ళు ఇంకా మార్చుకుంటారు. ముందు లడ్డు విషయంలో అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ళు మార్చుకుంటారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు అసలు? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అండి, బాగానే చేస్తాడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పదవులు అన్నిటినీ కూడా ఆయన అమలు చేస్తారండి, అమలు చేస్తారు. ఓకే. ఇంకా మీరు ప్రభుత్వం నుంచి ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఏం లేదండి, పిల్లలకి బాగా చేస్తే చాలండి. అంటే ఇప్పుడు విద్య నుంచి చూసుకున్నట్టయితే మనకి అమ్మఒడి అనేది ఉంది కదా, ఇప్పుడు తల్లికి వందనం అనేది తీసుకొచ్చారు కదా, సో అవి ఇస్తున్నారా? ఇస్తారండి. కొద్దిగా విజయవాడ కొట్టకపోయే వాళ్ళకి ఇబ్బంది పడడం కానీ మామూలుగా రేపు వచ్చే నెలలో కానీ పై వచ్చే నెలలో కానీ వేస్తారండి, ఖచ్చితంగా వేస్తారు. థ్యాంక్ యూ అండి.